మత్తయి సువార్త 5:13 మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చిన ఆయన పిల్లలను ఆయన అంగీకరించిన వారికి ప్రభు చెప్పిన మాట, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైన పదార్థంగా కనిపిస్తుంది. అంటే క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వాడు. క్రైస్తవుడు చేసే ప్రార్థనలు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అవసరము, ప్రతి ఇంటికి అవసరమైనవి. ఉప్పు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులో ఉండేది ఉప్పు. ట్రిలియనీర్ ఉన్నా కూడా వారి ఇంట్లో కనిపించేది ఉప్పు. పేద వ్యక్తి, రిక్షా దొక్కునే వ్యక్తి ఇంట్లో కూడా ఉప్పు ఉంటుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు మనిషి భూమి మీద బతికి ఉన్నాడు అంటే ఉప్పుతో ఏదో ఒక బంధం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఉప్పు. క్రీస్తుని వెంబడించేవారు, ప్రార్థన చేసేవారు, మన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే క్రైస్తవులు ఎదుగుతున్నప్పుడు ఆటంకపరచకండి. దేవుని పిల్లలు మీ గ్రామంలో, మీ పట్టణాల్లో ఉంటే ఆటంకపరచకండి. ప్రార్థించే భార్యను ఆటంకపరచవద్దు. ప్రార్థించే భర్తను, ప్రార్థించే పిల్లలను ఆటంకపరచకండి. వాళ్ళ ప్రార్థనలు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం, ఉన్నత స్థితిలో ఉన్న వారికి అవసరం, లేని వారికి అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం పడేది క్రైస్తవుని దగ్గర దేవుడు పెట్టాడు, అదే ప్రార్థన. రెండవదిగా, పాడు కాకుండా కాపాడే గుణం కలిగింది ఉప్పు. ప్రతి క్రైస్తవుడు ఎవరిని పాడవకుండా, అందరూ పాడైపోకుండా, కుళ్ళు బట్టి పాడైపోకుండా సమాజాన్ని చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు. తాగుబోతులను చూస్తే క్రైస్తవుడు కానివాడు తాగుబోతులు అంటారు, కానీ క్రైస్తవుడు ఏమంటాడు? ప్రభువా వీరిని మార్చు, వీరిని రక్షించమని. ఒక క్లబ్లో ఉన్న వాళ్ళని చూస్తే స్త్రీలు, పురుషులు వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు పాడైపోయారంటారు లోకస్తులు, కానీ క్రైస్తవుడు ప్రభువా వీరిని రక్షించవా, నన్ను రక్షించావు కదా, వీళ్ళని కూడా రక్షించిన ఆయన, వీళ్ళకి కళ్ళు తెరవజేయండి, ఆ అందులో ఏమీ లేదని తెలుసుకొని సత్యంలోకి వచ్చిన సాయం చేయమని. అలాగే ఒక తాగుబోతున్నాయి, తిరిగిపోతున్నాయి, డ్రగ్స్ వాడే వాళ్ళని అనేకులు చూస్తున్నప్పుడు క్రైస్తవుల నుండి ప్రార్థన వస్తుంది. అంటే కుళ్ళిపోతున్న, పాడైపోతున్న సమాజాన్ని చూసి వారి కొరకు ప్రార్థించేవారే క్రైస్తవులు. ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, ఎందుకంటే నువ్వు పాడవవు, ఇతరులను పాడవనివ్వవు. మూడవదిగా, హిమం వలె తెల్లగా ఉంటుంది. ఆ ఉప్పును చూడగానే అది ముఖానికి రాసుకునే పౌడర్ అర్థం కాదు, అది షుగర్ అర్థం కాదు. అందుకే దాన్ని టచ్ చేసి నాలుక మీద పెడతారు, ఓ ఇది సాల్టే అంటారు. అంటే సాల్ట్ అంత హిమం వల్లే కనిపిస్తుంది. దేనికి సదృశ్యం అంటే పరిశుద్ధతకు. ప్రకటన 1:5-6 యేసు రక్తం వల్ల మనం పరిశుద్ధపరచబడ్డాం. ప్రకటన గ్రంథం 7:14 దేవుని బిడ్డలారా మనల్ని పరిశుద్ధపరచువాడు. ఎఫెసీ 1:7 మన అపరాధములను కడిగి వేస్తున్నాడు. దేవుని వాక్యం వల్ల మనం శుద్ధీకరించబడుతున్నాం. అందుకే వాక్యం వినాలి. పరిశుద్ధాత్ముడు కూడా మనం శుద్ధీకరిస్తాడు. ఆత్మదేవుని సహాయం కావాలి. క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవిత్రమైన వాటన్నిటిని విడిచిపెట్టి తన్ను తాను పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధ మార్గంలో జీవించడానికి ఇష్టపడతారు. అది దేవుని చిత్తమై ఉంది. 1 తెస్సలోనిక 4:4-5 ప్రతి ఒక్కరూ వారి ఘటమును ఎలా పరిశుద్ధత ఎందుకు కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటే దేవుని చిత్తమైంది. దేవుని చిత్తం అంటే ఏంటి? మన ఘటం అంటే ఈ దేహము, ఈ శరీరము అపవిత్రం అయిపోకుండా కాపాడుకోవడానికి దేవుడు ఎన్నో మార్గాలు పెట్టాడు. దాని మార్గంలో మనం నడుచుకోవాలి. వాక్య మార్గంలో మీరు సాంబార్ అనేది వినే ఉంటారు. సాంబార్లో అన్ని రకాల కూరగాయలు వేస్తాం, వాటితో పాటు గల్లుప్పు కూడా వేస్తారు. మీరు వేసిన కూరగాయలన్నీ సాంబార్ తయారైన తర్వాత మీరు వేసిన ఉల్లిగడ్డలు కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, సొరకాయ కావచ్చు, మరి అందులో ఉన్నవన్నీ కూడా సాంబార్ తయారు చేసిన తర్వాత బయటికి తీస్తుంటే అన్నీ కనబడతాయి. మీరు వేసిన అన్ని ముక్కలు కనిపిస్తాయి, ఒకే ఒకటి కనబడదు. ఏంటో చెప్పండి? గల్లుప్పు కనిపించదు. ఉప్పు వేశారు కదా, ఏమైపోయావు ఉప్ప నువ్వు అంటే అది అంటుంది నేను కరిగిపోయానని. ఆ సాంబార్లో పడినప్పుడు అవన్నీ అంటాయట, నేను కరగను, అమ్మో నా రూపాన్ని పోగొట్టుకోను, నా ఐడెంటిటీ పోవడానికి వీల్లేదు, నన్ను అందరూ చూడాలి, నేను సాంబార్లో ఉన్నానని అందరికీ కనబడాలని అన్నీ పోటీ పడతాయట. ఏది కరగడానికి ఇష్టపడదు. అప్పుడు ఉప్పు అంటుంది, సరే మీ అందరి క్షేమం కొరకు నేను కరగకపోతే మీకు రుచి రాదు, కాబట్టి నేను కరిగిపోతానులే, నాకు ఐడెంటిటీ లేకపోయినా పర్వాలేదు అని తాను పూర్తిగా కరిగిపోయి, అది ఉప్పు ఎక్కడుందంటే అన్ని ముక్కల్లో ఉంటుంది. వెజిటేబుల్ పీసెస్ అన్నింటిలో కూడా అది కనిపిస్తుంది. సాంబార్లో ఏది టచ్ చేసినా రుచి కనిపిస్తుంది. అంటే ఇది తన ఐడెంటిటీ కోల్పోయి తాను కరిగి అందరికీ రుచినిచ్చింది. క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడని యేసు ప్రభువు చెప్తున్నాడు. మదర్ తెరీసా తన భవిష్యత్తును, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి పేదలకు, కుష్ఠరోగులకు సేవ చేసి తాను కరిగిపోయి అనేకులకు రుచినిచ్చి జీవితాలను నిలబెట్టడానికి సమర్పించుకుంది. మిషనరీలు మరి విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి తాను కరిగిపోతూ కూడా తన కుటుంబంలోకి 2 కుమారులు కోల్పోయినా తిరిగి ఇంటికి వెళ్లకుండా సేవలో, పరిచర్లో ఉండి గొప్ప పరిచర్య చేశాడు.
దేవుని సేవా పరిచయంలో అద్భుతంగా వాడబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసంలో ఉన్న మనము ఇంకనూ వాడబడాలి. మిషనరీలందరూ కూడా వారు కలిగిన సమస్తాన్ని త్యాగం చేశారు. సేవకులు, విశ్వాసులు మనం కరిగినా పర్వాలేదు, ఇతరులకు మేలు కలగాలి, సంఘాలు క్షేమంగా ఉండాలి, విశ్వాసులు క్షేమంగా ఉండాలి, దేవుని నామం ఘనపరచబడాలి, ఆయన చిత్తం మన జీవితాల్లో జరగాలి. అందుకే ప్రభు భూమి మీద ప్రార్థన అనేది ఒక కీగా ఇచ్చాడు. మనం ప్రార్థించే వారిగా ఉందాం, మనం కరుగుదాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఒక కీర్తన పాడుకుందాం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానందనివ్వు. ఇదిగో దేవా నా జీవితం, నా సమస్తము నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా సమస్తము నీకంకితం. స్తోత్రం నీకే స్తోత్రం, 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 స్తోత్రం నీకే స్తోత్రం. లోకాన్ని చూస్తున్నప్పుడు దేవునికి దుఃఖం రావచ్చు, కానీ నిన్ను చూసినప్పుడు దేవునికి సంతోషం రావాలి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని హృదయంలో ఆనందం కలగాలి. అట్టి వారుగా మనం ఉందాం. లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణల అన్నిటితో ఉప్పు అర్పించవలను. ప్రతి అర్పణలో ఉప్పు అంటే మన ప్రతి మాటలో కృపా సహితం కలిగిన మాటలు, ప్రేమ కలిగించే మాటలు, ఇతరులకు మేలు చేసే మాటలు మనం మాట్లాడాలి. ఈ రోజు నుండి నా నోటి మాటలు రుచికరంగా ఉండాలి, నా ప్రార్థన మేలుకరంగా ఉండాలి, అనేకులకు మేలు చేసేదిగా ఉండాలి. నన్ను ఈ లోకానికి ఉప్పుగా ఏర్పాటు చేసావు ప్రభా, ఆ విధంగా నన్ను ఎంచుకున్నందుకు నీకు స్తోత్రం అనేవారు మరి ప్రార్థన చేయబోతున్నాం. మరి 5 విషయాలు నాలో కనబడాలని ఆశిస్తున్నాను అన్నవారు చేయి చూపించండి. షల్ వి ప్రే. ప్రభా, నాలో ఆ గుణాలు దయచేయండి, నాలో ఏమన్నా వ్యర్థమైన ఉంటే తీసివేయండి. నీకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. సువార్త చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు కూడా ప్రభా, నీ కనికర చొప్పున నీ ప్రజలను తాకమని వేడుకుంటున్నాను. నీ ప్రజల్లో ప్రతి దోషమును తీసివేయండి, ఆత్మతో శక్తితో నింపమని అడుగుతున్నాను, నీ కృప నిమ్మని అడుగుతున్నాను. నీ ప్రజల్లో ఉన్న ఇబ్బందులన్నీ దూరమగునుగాక. అయ్యా, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిలో సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి దీవించి ఆస్వాదించమని, వీరింకా వర్ధిల్లుటకు నీ కృప నిమ్మని, నీ రాకడకు సిద్ధపరచమని, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి ఉప్పై ఉన్నారని తండ్రి. మా ప్రార్థనలో ఉప్పు సారం గలదై ఉండాలి. మా మాటల్లో కూడా రుచికరమైన మాటలు, మేలు కలిగించే మాటలు, గాయం చేసే మాటలు కాకుండా మేలు కలిగించే మాటలు ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15 వచనం, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్, నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి.
మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128 verse 5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.